బేబీ ఆద్యశ్రీ ప్రెజెన్స్ గుడ్ సినిమా గ్రూప్ అండ్ బాహుమన్య ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం వెంకటాపురం. ఈ ఆడియో లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే టీవీలో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హార్టీ వెల్కమ్. వేణు మడికంటి గారి దర్శకత్వంలో శ్రేయా శ్రీనివాస్ గారు, తూము ఫణికుమార్ గారు నిర్మాతలుగా, అచ్చు సంగీత సారథ్యంలో రాహుల్ అండ్ మహిమ మక్వానా హీరో హీరోయిన్లుగా మన ముందుకు వస్తున్న మూవీ వెంకటాపురం. వావ్, సూపర్బ్. అసలు వెంకటాపురం అనగానే టైటిల్ చాలా బాగుంది కదా. మాట్లాడుకుందాం, ఇంకా చాలా మాట్లాడుకుందాం. వెల్, ఇక మన రాహుల్ గురించి చెప్పాలంటే టైసన్ ఇస్ బ్యాక్ అనాలన్నమాట. ఎందుకంటే ఒక మేక్ ఓవర్ సినిమాలా ఇది మళ్ళీ విజృంభించడానికి రెడీ అవుతున్నాడు ఈ మూవీతో. అండ్ ఈరోజు ముందుగా మాట్లాడుకోవాల్సింది, ఈరోజు మనతో పాటుగా ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్స్ టీవీ9, ఎన్టీవీ, టీవీ1, V6, వనిత. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి స్పాన్సర్స్ ఉన్నారు కళామందిర్, బిగ్ సి, సెల్కాన్, డాక్టర్ కాపర్, హోమియో కేర్ ఇంటర్నేషనల్, శ్రీనికేతన్ కాకినాడ, BNU, SR ఫ్యాషన్ స్టూడియో, మై స్టోర్, అంబికా దర్బార్ బత్తి. సో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వెంకటాపురం సినిమాకి మ్యూజిక్ ఎవరు? అచ్చు గారు. జీకే స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫస్ట్ లోనే. డౌట్ కాదు, అచ్చు మ్యూజిక్ అనగానే పాటలన్నీ చాలా చాలా బాగుంటాయనే నమ్మకం ఉంటుంది ఆడియన్స్కి. అంటే ఈరోజు పాటలు కాసేపట్లో రిలీజ్ కాబోతున్నాయి అండ్ అచ్చు మ్యూజిక్ ఎలా ఉంటుందో కాసేపట్లో చూడబోతున్నాం. ఇక సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత ఏం జరిగింది అనేది డెఫినెట్గా మాట్లాడుకోవాలి కాసేపు ఉన్న తర్వాత. సో ట్రైలర్ చూసిన తర్వాత రాహుల్ అంత క్యూట్గా ఉండే రాహుల్ హీరోయిన్ ఎందుకు చంపాడు అని డౌట్ వచ్చింది. అంత అందమైన అమ్మాయిని ఎందుకు చంపుంటాడంటావు? అది నాకేం తెలుసు, నువ్వు అక్కడే అడగాలి. అబ్బా, ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇదే ఫీల్ అవుతున్నారు. మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత హ్యాపీ ఫీల్ అవుతారు సినిమా. ఎందుకంటే ట్రైలర్ వైరల్ అయింది అసలు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. అండ్ వెంకటాపురం టైటిల్ అనౌన్స్ చేయగానే ఒక క్యూరియాసిటీ మొదలైంది, ఏంటి టైటిల్ ఇలా ఉంది, ఏం చూపించబోతున్నారు అని. ఆ తర్వాత ఫస్ట్ లుక్కి కొంచెం లెవెల్ పెరిగింది, ట్రైలర్ తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్ లో 2 మిలియన్ లైక్స్ అలా దాటే, వ్యూస్ కూడా దాటాయి అన్నమాట. అంటే ముందే మా వాళ్ళందరికీ, టీం వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అచ్చు గారి మ్యూజిక్ అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్ లోనే ఉంటాయి. సరే మరి, సో ట్రైలర్ గురించి ఇంతలా మాట్లాడుతున్నాం, ఒక్కసారి ట్రైలర్ చూస్తే బాగుంటుంది కదా. ఇంకా చాలా బాగుంటుంది. మరి ప్లీజ్ ఏవా. సో మరి ఆలస్యం దేనికి, లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ద ట్రైలర్ ప్లీజ్. ఆగస్టు 28న నేను ఇద్దరు కానిస్టేబుల్ తీసుకుని భీమ్లీ సముద్ర ఒడ్డున మర్డర్ జరిగిన స్పాట్కి వెళ్ళాను. మాకు భీమ్లీ బీచ్ లో ఒక అమ్మాయి శవం దొరికింది. అది గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఈ అమ్మాయిని చంపిన హంతకులు ఓ క్లూ వదిలేసి వెళ్లారు. ఏంటది? ఎవరు చేశాడో గానీ చాలా నీచమైన పని చేశాడు. ఈ శవం ఎవరిదో తెలిసిందా పోలీసులు గంట లోపల వాళ్ళని పట్టేస్తారు. ఎవడి మీద అనుమానం వచ్చినా తీసుకొచ్చి లో అనేయండి ముందు. ఆ అమ్మాయిని చివరిసారిగా మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిశారు? చైత్ర. ఆనంద్. ఈ ఒక్కరోజు నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా? ఆ అమ్మాయిని చంపింది ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండే సార్. అతని పేరు ఆనంద్ సార్. భవానీనగర్ చౌరస్తాలో పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. 28వ తారీఖు మర్డర్ జరిగిన రోజు. ప్రతి డీటెయిల్ సరిగ్గా గుర్తు చేసుకొని చెప్పు. అసలు పోలీసులు ఏంటి బాస్ నీ మీద అంత పగబట్టేశారు? నో కోర్ట్, నో FIR, నో చార్జ్ షీట్, ఓన్లీ ఎన్కౌంటర్. సార్ దీనికి సమాధానం నువ్వు వెళ్ళింది వాళ్ళని చంపడానికే కదా, భయం దేనికి? బాసు మర్డర్ చేసేవా? వావ్, అది లాస్ట్లో పోస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఏదో ఉంది. నాకు భయం వేస్తుంది.
నేను అక్కడికి వెళ్ళను, నేను అటు చూడను, ఇటువైపు చాలా బాగుంది. హార్టీ వెల్కమ్ టు అవర్ అర్జున్ రెడ్డి పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ. హార్టీ వెల్కమ్. అండ్ ఎస్, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు? ఏం లేదు, ట్రైలర్ చూసిన తర్వాత డెఫినెట్గా తొందరగా సినిమా చూడాలనిపిస్తుంది. వెరీ సూన్ చూసేస్తాం. సరే, ఈరోజు మన ఆడియో మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. అలాగే మనతో పాటు యూట్యూబ్ లైవ్ చూడాలంటే మ్యాంగో మ్యూజిక్ చూడొచ్చు. ఇక ఫేస్బుక్ లైవ్ అయితే ఐ డ్రీమ్, అలాగే శ్రేయాస్ మీడియా. వెల్, సో ట్రైలర్ చూసిన తర్వాత మీ అందరూ చాలా చాలా ఎప్పుడో ఫీల్ అయిపోయారు. ఇప్పుడు కూడా మరొకసారి ఆ థ్రిల్ ఫీల్ అయ్యారు. చూద్దాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు. వెనకాల చాలామంది ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీ ఫీలింగ్ తెలుసుకోవడానికి ఎవరు వెళ్ళబోతున్నారు? కావ్య ఈజ్ హియర్. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కొక్కరికి ట్రైలర్ ఎలా అనిపించిందో తెలుసుకోవడానికి కావ్య ఈజ్ హియర్. సో ఓవర్ టు యూ కావ్య. సో వెంకటాపురం ట్రైలర్ ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాం, మళ్ళీ ఇప్పుడు కూడా చూసాం. అండ్ ట్రైలర్ గురించి ఫస్ట్లీ నేను ఎవరు రెస్పాన్స్ తీసుకోవాలనుకుంటున్నానంటే రాహుల్ గారు, మీ గురించి మీరు ఒకసారి ట్రైలర్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు కాదు, ముందే చూశాను ట్రైలర్ రిలీజ్ అయిన రోజు. చాలా సంతోషంగా ఉంది. అంటే అన్ని రకాలుగా సినిమాలు రావాలి. దట్స్ ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ హెల్దీ ఫర్ ఎనీ ఇండస్ట్రీ. అండ్ ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఇంటెన్స్ సినిమాలని బ్యాక్ చేయడానికి శ్రేయస్ మీడియా వాళ్ళు ముందుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇట్స్ ఐ థింక్ ఇట్ విల్ బి అ కెరియర్ మేకింగ్ ఫిల్మ్ ఫర్ రాహుల్. ఈ లుక్స్ సో ఇంటెన్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ద ట్రైలర్ సో ఇంటెన్స్. సో ఐమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ దెర్ ఆర్ ఇంటెన్స్ ఫిల్మ్స్ గెటింగ్ మేడ్. అండ్ నాకు అప్పుడే చాలా నచ్చింది. మా శ్రీనివాస్ భయ్యకి చెప్పాను అండ్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా బాగుంది ట్రైలర్ అయితే. అండ్ ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. అంటే ఈ ఫంక్షన్కి వచ్చానని చెప్పట్లేదు కానీ నేను ఈ ఫంక్షన్ రాకపోయినా ఈ సినిమా వచ్చే రోజు నేను ఖచ్చితంగా చూసేవాడిని అండ్ ఖచ్చితంగా చూస్తా. థ్యాంక్ యూ రాహుల్ గారు. అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి గారికి హార్టీ వెల్కమ్ అండి. సో ఎస్ బాగి, నెక్స్ట్ ఏం జరగబోతుంది? సో ట్రైలర్ చూసిన తర్వాత మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈరోజు మనం మ్యూజిక్ని రిలీజ్ చేస్తున్నాం. సో మొదటి పాట చూద్దామా? హే, ఫస్ట్ సాంగ్ లాంచ్ వచ్చేసావా? ఎందుకంటే ఎక్కువ క్యూరియాసిటీ పెంచదలుచుకోలేదు, ఎందుకంటే అద్భుతాన్ని చూడబోతున్నాం. సో మరి మొదటి సాంగ్ లాంచ్ చేయడానికి ఈరోజు మన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ఇద్దరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరిని నేను వేదిక మీద పిలుద్దాం అనుకుంటున్నాను. కుమార్ చౌదరి గారిని, అలాగే లగడపాటి శ్రీధర్ గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్, గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. First song music launch. వావ్, నాకు ఆకలేస్తుంది ఫస్ట్ సాంగ్ చూసిన తర్వాత. ఎందుకో అడుగు, పిజ్జాస్ అన్నీ అలా ఉన్నాయి కాబట్టి. ఎస్, సో ఫస్ట్ సాంగ్ లాంచ్ చూసాం అండ్ ఇప్పుడు లగడపాటి శ్రీధర్ గారు అండ్ అనదర్ ప్రొడ్యూసర్ విల్ ఆల్సో టాక్. అందరికీ నమస్కారం. ఐమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ బికాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ మూవీ అండి ఇది వెంకటాపురం. అపార్ట్ ఫ్రమ్ దట్ రాహుల్, వన్ ఆఫ్ ద వండర్ కిడ్స్ హ్యాపీ డేస్ నుంచి మనకు ఇంట్రడ్యూస్ అయిన వన్ ఆఫ్ ద త్రిమూర్తుల్లో మూడోవాడు. ఇద్దరు ఆల్రెడీ conquered this world, and Rahul, he makeover to definitely is going to rock and he's going to have a great future after this movie. And today being a special day for Achu, I want to congratulate him and I wish Achu does many more movies for Telugu industry because he has done 2 of my movies. ఒకటి పోటుగాడ్ అండి, మీ అందరికీ తెలుసు, ప్యారమే పడిపోయా అనే ఒక అద్భుతమైన పాట, దాంట్లో అన్ని పాటలు ఆయనయే. అలాగే మోస్ట్ ఆఫ్ ద స్టార్స్తో చేయకపోయినా ఆయన సాంగ్స్ ఎప్పుడు చార్ట్ బస్టర్స్గా చాలా వారా ఇట్ వాజ్ ఆన్ ద మన టైమ్స్ చార్ట్ బస్టర్స్లో మోర్ దెన్ 20-30 వీక్స్ మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ వర్ దేర్ ఇన్ ద టాప్ 10. సో అచ్చు, ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ many more musical hits from you and you're definitely a wonder kid and a great talent. నాకు ఐ రిమెంబర్ కీరవాణి గారు ఒక రోజు నీ గురించి స్టేజ్లో చెప్పడం, ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎంత ఫాస్ట్గా ఈ రోజుల్లో ఈరోజే ఐ జస్ట్ హర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ సేయింగ్ దట్ లాట్ ఆఫ్ అదర్ మూవీస్ ఒక్క పాట రావాలంటే 1 నెల 2 నెలలు 6 నెలలు పడుతుందని. ఐఎమ్ టెలింగ్ యూ, anybody who wants to work with Achu, you will get any number of tunes just like that and you can choose the variety అయితేనేమి ఆప్షన్స్, అచ్చు ఇచ్చే ఆర్కెస్ట్రేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ఫినామినల్ and I really love Achu's work. Achu,
Once again, I wish you a great career, and movie producer Shreya Srinivas and director Venu Gariki and Fani Gariki, another producer, my best wishes. The look is really awesome. The trailer is really engaging. ఎందుకంటే నేను చెక్ పోస్ట్ దగ్గర చూసాను పోస్టర్స్ డిజైన్స్ అయితేనేమి డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ ద ఫుట్ ఫాల్స్ అండ్ ఈ సమ్మర్లో ఇట్ బి వన్ ఆఫ్ ద గుడ్ న్యూ మూవీస్ ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ ద హోల్ టీమ్ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు కుమార్ చౌదరి గారు మాట్లాడతారు సార్. నమస్కారం అండి. శ్రేయాస్ మీడియాస్, శ్రీను, అదర్ ప్రొడ్యూసర్స్, ఈ గుడ్ సినిమా గ్రూప్ ఇదొక మంచి గ్రూప్ అండి. ఎందుచేతంటే వీళ్ళ శ్రేయాస్ మీడియా వీళ్ళ ఫస్ట్ సినిమా కాడి నుంచి ఈ మారుతి పెట్టిన సంస్థ అయితేనేమి వాళ్ళ ఫ్రెండ్స్ అయితేనేమి అప్పటి నుంచి కూడా వీళ్ళు అలా ట్రావెల్ చేయటం, ఈ రోజుల్లో కాడి నుంచి కూడా నేను ఆడియో ఫంక్షన్ రావటం మాట్లాడటం కూడా జరుగుతుంది. ఇవాళ కూడా శ్రీని ఫోన్ చేసి మీరు ఎట్టి పరిస్థితి రావాలి సార్, మారుతి గారు అందరూ వస్తున్నారు, మీరు కూడా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ట్రయల్ చూసామండి, సాంగ్స్ విన్నాం. ఇది క్రైమ్ సబ్జెక్ట్ లాగా అనిపించింది, ఏంటన్నది సినిమా చూస్తేనే కానీ తెలీదు. కానీ ట్రయల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. పిక్చరైజేషన్ చూస్తే ఆ ట్రయల్ చాలా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఏదైనా మేకింగ్ సైడ్ శ్రేయాస్ మీడియా శ్రీను పాపం చాలా సినిమాలు చేశాడు, చాలా సినిమాలు సక్సెస్ అవ్వడం జరిగింది. దాని కావాలనే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని, అలాగే ఈ శ్రేయాస్ మీడియా కూడా అందరిలోనూ ఏ సినిమా ఆడియో ఫంక్షన్ చేయాలన్నా ఏ ఫంక్షన్ చేయాలన్నా అందరికీ ముందుకు వచ్చి చాలా మంది ప్రొడ్యూసర్తో చాలా అనుబంధం పెంచుకుని ఒక మారుతి ఈ సంస్థని ఒక ప్రొడ్యూసర్గా నిలబెట్టి వాళ్ళందరినీ ఇవాళ ఎలా కంటిన్యూ చేయటం నేను మారుతిని చాలా అభినందిస్తున్నానండి. ఎందుచేతంటే వాళ్ళంతా మంచి ఫ్రెండ్స్ ఈ సినిమాకి. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, వెంకటాపురం అనే సినిమా టైటిల్ చాలా బాగుంది. రాహుల్ ఇది రెండో సినిమా అనుకుంటాను. రాహుల్ కూడా హీరోగా పెద్ద సక్సెస్ అవ్వాలని, ఫ్యూచర్లో అతనితో కూడా చాలామంది ప్రొడ్యూసర్లు సినిమా తీస్తారని ఈ సినిమా చూసిన తర్వాత నేను అనుకుంటున్నాను. అలా హీరోయిన్, కొత్త హీరోయిన్ ఫస్ట్ పిక్చర్, ఆమె కూడా నేను సాంగ్స్ చూశాను. నేను సాంగ్స్ చూసినప్పుడు నేను ఇప్పుడు కాదు ఇవాళ చూడటం కాదు, నేను ఈ ట్రయల్ వేసినప్పుడు నేను సాంగ్ చూసినప్పుడు ఫోన్ చేసి శ్రీనుకి చెప్పాను, మీ హీరోయిన్ చాలా బాగుంది శ్రీను, ఈ సినిమా నీకు సక్సెస్ అవుద్ది, ట్రయల్ కూడా చాలా క్యాచీగా ఉంది, ఈ సినిమా నీకు పెద్ద హిట్ అవుద్ది అని ఆ రోజే చెప్పాను. ఈరోజు చెప్పడం కాదు, అతను ఫోన్లో మాట్లాడి. అందుచేత ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని హీరో హీరోయిన్కి ప్రొడ్యూసర్స్కి ఈ టీమ్ ఈ సినిమా వర్క్ చేసిన అందరు స్టాఫ్కి అందరికీ కూడా చాలా మంచి పేరు రావాలని కోరుకుంటూ ఇటు మ్యూజిక్ సైడ్ కానీ అటు ఫోటోగ్రాఫ్స్ అందరికీ పేరు రావాలని కోరుకుంటూ వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు గౌడ్ గారి సన్ కిషోర్ గారికి స్వాగతం. డాక్టర్ కాపర్ ప్రెజెంట్స్ వెంకటాపురం ఆడియో లాంచ్ పవర్డ్ బై ఒమేగా. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనతో పాటుగా అంటే మీడియా పార్ట్నర్స్ TV9, NTV, V6, TV1, వనిత మొదటి పాట చూసాం, చాలా అద్భుతంగా ఉంది. అచ్చు గారి మ్యూజిక్లో మరిన్ని పాటలు చూడబోతున్నాం. ఈరోజు ఆడియో మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కాబోతుంది. వెల్, డాక్టర్ కాపర్ చైర్మన్ MS రెడ్డి గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వెళ్దాం. సో మల్టీ డైమెన్షన్ వాసు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం సార్ ప్లీజ్. ప్రొడ్యూసర్ DS రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఫర్ ద సెకండ్ సాంగ్ లాంచ్. అలాగే తెలంగాణ ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు గౌడ్ గారి సన్ కిషోర్ ఉన్నారు ఇక్కడ. సో కిషోర్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నారు సార్ ప్లీజ్. సో వీళ్ళందరి చేతుల మీదుగా సెకండ్ సాంగ్ లాంచ్. ఓకే. శ్రేయా మీడియాస్ నుంచి సంబంధించిన సురేష్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ DS రావు గారికి,
డైరెక్టర్ వేణు గారికి, అలాగే హీరో రాహుల్ గారికి, హీరోయిన్ మహిమ గారికి ఈ పిక్చర్ మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటూ తీసుకుంటాను. సెకండ్ సాంగ్ లాంచ్. వెంకటాపురం సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. ఓ మాయా ఓ మాయా ఓ మాయా 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 ఓ మాయా 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 అయ్యయ్యా జరిగేదంతా విడ్డూరంగా ఉన్నాదో చూసావా, ఇద్దరికి ఏమీ పెద్ద పరిచయమైనా లేకుండానే ఇద్దరిలో ఒకరికి ఒకరు ఏదో వరస కాకుండానే మాటైనా రాకుండానే సందేహం పోకుండానే ఇదిగో ఇదిగో ఇప్పుడే దగ్గరవుతూ ఉన్నానే. అయ్యయ్యా అయ్యా అయ్యా ఏంటేంటో ఏంటి మాయ, ఎంత ఆలోచిస్తూ ఉన్నా మనకు అర్థం కాకుండయ్యా. అయ్యయ్యా అయ్యా అయ్యా ఏంటేంటో ఏంటి మాయ, ఎంత ఆలోచిస్తూ ఉన్నా మనకు అర్థం కాకుండయ్యా. ఫెంటాస్టిక్. ఒక్కో సాంగ్ చూస్తున్న తర్వాత క్యూరియాసిటీ లెవెల్స్ అనేవి ఇంకా ఇంకా అలా పెరుగుతూ వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఎంఎస్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సార్, కెన్ వీ హ్యావ్ యూ ప్లీజ్? అందరికీ నమస్కారం అండి. గుడ్ సినిమా గ్రూప్ ఎప్పుడైతే మన ఈ బ్యానర్ స్టార్ట్ చేసి సినిమాలు మొదలు పెడుతున్నారో ఈ రోజుల్లో నుంచి స్టార్ట్ అయిందండి వీళ్ళ ప్రయాణం. అప్పటి నుంచి కూడా ప్రతిదానికి నేను శ్రీనుని సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. చాలా హార్డ్ వర్కర్ అండి, అలాగే మంచి టాలెంట్ ఉన్న గై. శ్రేయాస్ మీడియా ద్వారా ఎన్నో సినిమాలకి ప్రమోషన్ చేస్తున్నాడు. మన సినిమా ఆడియో ఫంక్షన్ అంటేనే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. సినిమా ప్రమోషన్ సౌత్ ఇండియాలోనే మన సినిమాలు మొత్తం ఈరోజు ఎంత స్పాన్ పెంచుకోగలుగుతున్నాయి అంటే మనం చేసే ఈవెంట్లు, మనం చేసే ప్రమోషన్ యాక్టివిటీసే ముఖ్యం. మన ప్రమోషన్ యాక్టివిటీస్నే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు మన శ్రేయాస్ మీడియా ద్వారా శ్రీనివాస్. అలాగే ఫస్ట్ నుంచి కూడా ఒక చిన్న సినిమాలు తీస్తూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ధైర్యంగా ఈరోజు కూడా అలాగే చిన్న సినిమాలని పెద్ద సినిమాలుగా టర్న్ వస్తున్నాడండి శ్రేయాస్ మీడియా శ్రీనివాస్. అలాగే మన మారుతి గారు, శ్రీనివాస్, ఇలాంతా ఒక గ్రూప్ అండి. చాలామంది కొత్త టాలెంట్కి ఈరోజు ఈ పొజిషన్ తీసుకొచ్చారంటే కనుక వాళ్ళ కృషి, వాళ్ళ శ్రమ ఎంతో ఉంది. అలాగే ఈ సినిమా ట్రైలర్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా చాలా ట్రెండ్ సెట్టింగ్గా ఉన్నాయి. అచ్చు గారి మ్యూజిక్ అయితే మాత్రం చాలా ఫ్యాంటాస్టిక్గా ఉందండి. అలాగే హీరో రాహుల్ తన మేక్ ఓవర్ తోటి చాలా డిఫరెంట్గా కొత్తగా కనిపిస్తున్నాడు. హ్యాపీ డేస్ నుంచి కూడా మనకి ఒక లవర్ బాయ్ లాగా చూసాము. ఈ సినిమాతో మంచి సిక్స్ ప్యాక్ బాడీ తోటి కొత్త లుక్ తోటి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ప్రోమోస్ అన్ని ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసాయి. తప్పకుండా ఈ సినిమా కూడా ఒక పెద్ద హిట్ ఫిల్మ్ వచ్చి అందరికీ సక్సెస్ ఇవ్వాలని. అలాగే శ్రేయాస్ మీడియా శ్రీనివాస్కి సక్సెస్ ఏం కొత్త కాదు, కానీ ఈ సినిమా ద్వారా అసోసియేట్ అయినటువంటి మన డైరెక్టర్ వేణు గారికి, హీరోకి, అలాగే కొత్త ప్రొడ్యూసర్ ఫణి గారికి అందరికీ కూడా ఒక మంచి ఫ్రూట్ఫుల్ ఫిల్మ్గా ఈ సినిమా ఉండాలని, ఎంతోమందిని ఇంకా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ శ్రీనివాస్ ఫ్యూచర్లో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ సినిమా హిట్ అయ్యి తనకి కొంచెం మోటివేషన్ తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమాకి అసోసియేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. Once again, I congratulate Shreyas Srinivas. Thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డిఎస్ రావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. గుడ్ ఈవినింగ్. వెంకటాపురం టైటిల్ బాగుందండి, మంచి క్రౌడ్ పుల్లింగ్ టైటిల్లా అనిపించింది నాకు. గుడ్ సినిమా గ్రూప్ అనగానే ముందు మారుతి గారే గుర్తొస్తారు నాకైతే. ఈ రోజుల సినిమా నుంచి తను పెద్ద సినిమాలు చేసుకుంటున్నా కూడా స్నేహానికి విలువిచ్చి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ కంటిన్యూగా తను ఎంత పెద్ద సినిమా చేస్తున్నా ఒక సైడ్ వాళ్ళ వెంక కన్నేసి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ మంచి సినిమాలు తీపిస్తున్నాడు. నిజంగా శ్రేయాస్ శ్రీనివాసు సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అన్ని సినిమాలో సక్సెస్ రేట్లోనే నడుస్తున్నాడు. వాసు గారు చెప్పినట్లు ప్రతి సినిమా తను సక్సెస్ రేట్లోనే నడుస్తున్నాడు. వెంకటాపురం కూడా మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం. అలాగే ఈ రోజులు ఎంత సక్సెస్ అంటే నేను మారుతి గారు, నేను పెళ్ళికి ముందు ప్రేమ కథకి ఈ రోజుల్లో అనేది క్యాప్షన్లా పెట్టుకున్నా. అంత సక్సెస్ సినిమా, అంత సక్సెస్, అంత రెవెన్యూ ఈ సినిమాలో కూడా చూస్తారని టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు కిషోర్ గారు మాట్లాడతారు. శ్రేయా మీడియా శ్రీనివాస్ గారికి మరియు అలాగే ఈ ట్రైలర్ కూడా బాగుంది. ఈ పిక్చర్ వెంకటాపురం మంచి సక్సెస్ని ఇవ్వాలనుకుంటూ విశేషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ త్రీ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గౌరవనీయులు కాశీ విశ్వనాథ్ గారు ఈ సినిమాలో మంచి పాత్ర చేశారు. సో కాశీ విశ్వనాథ్ గారిని ఒకసారి నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సార్ ప్లీజ్. అలాగే కోటేశ్వరరావు గారిని, ఆయన కూడా ఒక మంచి పాత్ర ఈ సినిమాలో చాలా అద్భుతమైన పాత్ర చేశారు. అలాగే ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్ వెరీ ఫేవరెట్ హీరో శర్వానంద్ గారికి హార్టీ వెల్కమ్. అలాగే ఈ సినిమాలో మరొక చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర చేశారు అనితానాథ్ గారు. సో వారిని కూడా ఒకసారి స్టేజ్ మీద పిలుస్తున్నా. అందరికీ నమస్కారం. వెంకటాపురం ఇంట్రెస్టింగ్ టైటిల్. ఈ సినిమా కోసం డైరెక్టర్ వేణు 1.5 year స్క్రిప్ట్ తయారు చేసి రాహుల్ ఇద్దరు అనుకుని శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారికి చెప్పటం, మారుతి గారి సపోర్ట్ తోటి ఈ సినిమా తీయటం జరిగింది. ఇది కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు క్యారెక్టర్ గురించి కథ చెప్పినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. ఈ కథలో ఒక నిజాయితీ ఉంది. అలాగే శ్రీనివాస్ గారు కానీ, వేణు కానీ, రాహుల్ కానీ చాలా కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ కోసం. వాళ్ళ కష్టంలో నిజాయితీ ఉంది. సో ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుద్ది. మా అందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అనిత గారు మీ ఎక్స్పీరియన్స్ని మాతో పాటు షేర్ చేసుకోండి ప్లీజ్. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీను. ఈ మూవీలో నేను హీరోయిన్ మదర్గా చేశాను. ఇట్స్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. అండ్ చాలా ట్రైలర్ చూస్తుంటే యాక్చువల్గా చాలా భయం కూడా వేస్తుంది. అండ్ హీరో చూస్తేనేమో చాలా సైలెంట్గా అనిపిస్తున్నారు, క్యూట్గా కూడా ఉన్నారు యాక్చువల్గాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి అండ్ మహిమా, యూ డిడ్ వెరీ వెల్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మ్యామ్, మీరు ఇప్పుడు నిజం చెప్పండి, పైకి నవ్వుతూ మాట్లాడుతున్నారు కానీ హీరోయిన్ మదర్ రోల్ ఇచ్చినందుకు మీకు లోపల ఎలా ఉంది? నన్ను పట్టుకుని ద స్వీట్ 16 నన్ను ఎలా హీరోయిన్ మదర్ చేశారు అని ఇంకా అలా అనిపించిందా లేదా? మీరు చెప్పాలి. ఈ రోజుల్లో వచ్చే హీరోయిన్ మదర్స్ అంతా యంగ్గానే ఉంటున్నారండి. మీరు అలా సాటిస్ఫై అయ్యారా? డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంతా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సార్, ఇప్పుడు కోటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కథ సస్పెన్సే, కానీ తెలిసినా చెప్పలేము, కానీ నీకు తెలియదు మాకు. సో ప్రొడ్యూసర్ గారికి, ఈ డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను ఈ స్థాయికి రావడానికి కారకులైన మారుతి గారికి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వి థ్యాంక్ ఆల్ 3 of you for joining us on the stage. థ్యాంక్ యూ. సో థర్డ్ సాంగ్ లాంచ్ చేయడానికి ఈరోజు మన కార్యక్రమానికి వచ్చేసిన అతిథుల్లోంచి హోమియోకేర్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ గారిని రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ సార్ ప్లీజ్. అలాగే గురూజీ సాయి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్. మన డార్లింగ్ స్వామి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్. Launch the third song. ముందరిలా లేదెందుకు ఈ నిమిషం ఏ అయినదో
మనసంతా మబ్బుల్లో మునిగిందివ్వాలా నాకే తెలిసేలోగా చాలా లోతుల్లోకెళ్ళేలా నా గతమంతా గాలుల్లో కిగిరిందివ్వాలా నేనే ఒడిసి పడుతుంటే కసిరిందే నన్నే దూరా నా ఒక ప్రాణమే దీన్ని భరిస్తూ ఉందా సో ఇప్పుడు సాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి చాలా కష్టపడి ఈ మూవీ తీశారు. ఇది 100 days నడవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు స్వామి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సార్, కెన్ వీ హ్యావ్ యూ హియర్? అందరికీ నమస్కారం. గుడ్ సినిమా గ్రూప్ నాకు మాతృ సంస్థ లాంటిది. మన మారుతి గారు, శ్రేయస్సును వీళ్ళంతా కలిపి ఒక గ్రూప్గా ఏర్పడి గుడ్ సినిమా గ్రూప్ అనే సంస్థని నెలకొల్పి ఈ రోజుల్లో అని ఒక బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన ఈ గ్రూప్ గుడ్ సినిమా గ్రూప్ ఏ సినిమా తీసినా హిట్టే. మన ప్రొడ్యూసర్ శ్రేయస్ శ్రీనివాస్ అండ్ ఫణి గారు వీళ్ళిద్దరూ కూడా ఏ సినిమా తీసినా సరే మంచి కథను ఎన్నుకోవడం వీళ్ళకి అలవాటు. సో ట్రైలర్ కూడా చాలా పెక్యులర్గా ఉంది. ఒక నాకు చాలా బాగా నచ్చింది. సో రొమాంటిక్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. సాంగ్స్ అన్నీ కూడా నాకు శ్రేయస్సేన్ నాకు వినిపించాడు ముందే. సో అన్ని పాటలు చాలా బాగున్నాయి. అచ్చు మ్యూజిక్ చాలా బాగా చేశారు. ఇక ట్రైలర్ విజువల్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. డైరెక్టర్ వేణు తనకి కంగ్రాట్స్ చెప్పాలి ముందుగా. ఎందుకంటే ట్రైలర్ ఎంత బాగుందంటే సినిమా చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మన డైరెక్టర్ వేణుకి, అలాగే హీరో రాహుల్కి, అండ్ మా ప్రొడ్యూసర్స్ మై బెస్ట్ ఫ్రెండ్ శ్రేయస్సేన్కి అండ్ ఫణీకి మంచి బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అచ్చు గారు, మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అని ఇప్పుడు రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. I wish all the best to Shreyas Group Srinivas Garu. I have known him personally since 10 years. I have seen he has a lot of passion for the movies, which is seen on the screen obviously. Tyson, whom we know as a lover boy in Hybridize, seeing him in such a new form, new interesting look is very exciting for us youngsters also. So I wish him all the best also. All the best for the entire cast, crew, director, and again to Shreyas Media Srinivas Garu. Thank you, Andy. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వెంకటాపురం ఆడియో మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. ఈరోజు మన కార్యక్రమానికి మీడియా పార్ట్నర్స్ TV9, NTV, V6, TV1, వనిత. అలాగే ఈ లైవ్ని మనం ఫేస్బుక్లో iDream శ్రేయాస్ మీడియా ద్వారా చూడొచ్చు. అలాగే యూట్యూబ్లో మ్యాంగో మ్యూజిక్ ద్వారా చూడొచ్చు. సో 3 పాటలు లాంచ్ అయినాయి. 4వ పాట కూడా చూసేద్దామా? వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం రాహుల్ రవీంద్ర గారు అండ్ అట్ ద సేమ్ టైం విజయ్ దేవరకొండ. కెన్ వి హ్యావ్ బోత్ ఆఫ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? మా ప్రొడ్యూసర్ ఫణికుమార్ గారిని వెల్కమ్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్. సో 4th సాంగ్ లాంచ్ ఆఫ్ వెంకటాపురం మనం చూడబోతున్నాం, వినబోతున్నాం ఆ సాంగ్ని మరి కాసేపట్లో. Song launch. కాలం కాదంటున్నా లోకం లేదంటున్నా ప్రాణం నిన్నే చూస్తూ నీకై వస్తుందే రామ జతైనాతో రామ మనసే నీ త్రోవ నింగే నిన్ను దాచిన నువ్వు చంద్రుని సూర్యుని దాటిన నీ దాకా ఇప్పుడే
అన్న సత్యాన్ని నాలుగు దిక్కుల్లో మోగించరా వెల్ ఇప్పుడే మన కార్యక్రమానికి విచ్చేశారు ఈనాటి మన ముఖ్య అతిథి తెలంగాణ పోలీస్ వ్యవస్థకే వెన్న తెచ్చిన గౌరవనీయులు హానరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ నాయని నరసింహారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సార్. హార్టీ వెల్కమ్ టు యూ సార్. సో ఇప్పుడు విజయ్ అండ్ రాహుల్ ఇద్దరు వన్ ఆఫ్టర్ వన్ మాట్లాడతారు. సో కెన్ వీ హ్యావ్ బోత్ ఆఫ్ యూ హియర్? రాహుల్. మామూలుగానే ఏ సినిమా అయినా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ. కానీ ఈ సినిమా అయితే నేను చాలా స్పెషల్గా కోరుకుంటాను. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు సినిమాలో. మా శ్రేయస్ సీను గారు ఎక్కడున్నారు మీరు? హీజ్ అ ట్రూ ట్రెండ్ సెట్టర్. చాలా రిస్క్లు తీసుకుంటారు, ఎప్పుడు మంచి సినిమా ట్రై చేస్తారు తీయడానికి. ఎవరు టచ్ చేయని స్క్రిప్ట్స్ ఎప్పుడు ఆయన టచ్ చేస్తారు. ఆ గట్స్కి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈజ్ అ వెరీ వెరీ కైండ్ హార్టెడ్, very compassionate, very passionate man about cinema. Rahul, you look great in the film. Such an intense film. Eppudu inta intense ga chudaledu. You know, see difference between Happy Days Rahul and this. So I hope this is a career making film for you and it takes you to great heights. And Achu is a very very dear friend. Achu cinema antene kachithanga music lo quality untundi. Naku Achu first cinema love song okati untundi. It's one of my all time favorite romantic songs. So అచ్చు సినిమా అంటేనే నేను ప్రతి ఆడియో రిలీజ్కి వస్తే మేము సీడీ తీసుకుంటాం, కానీ అచ్చు సినిమా ఆడియో రిలీజ్ అంటే కార్కి వెళ్ళి ఖచ్చితంగా వింటాను. సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు హియరింగ్ ది ఆల్బమ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. ద హీరోయిన్ యూ లుక్ లవ్లీ. ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్ హియర్ ఇన్ తెలుగు సినిమా. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా నేను చెప్పినట్టు చాలా స్పెషల్గా కోరుకుంటాను పెద్ద హిట్ అవ్వాలని. మీరందరూ సినిమా వచ్చాక తప్పకుండా వెళ్ళి చూడండి. కాన్సెప్ట్ నాకు కొంచెం తెలుసు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా. తీసిన విధానం కూడా చాలా బాగుంది. ట్రైలర్ చూసాం, ట్రీట్మెంట్ చూసాం. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్ అగైన్. Now you have to talk, no escape. హాయ్ అండి, నేను విజయ్ దేవరకొండ. నేను వెన్ ఐ వాజ్ డ్రైవింగ్ ఇన్ ద సిటీ ఇన్ మై కార్, నా కార్లో వెళ్తున్నప్పుడు నీది ఒక పోస్టర్ ఉంది వెంకటాపురంది, మన స్టార్ బక్స్ ఆ రోడ్ మీద ఒక పెద్ద పోస్టర్ ఉంది. నాకు తెలుగు ఫాంట్ చదవడం రాదు, బట్ ద పోస్టర్ లుక్ సూపర్ ఇంట్రెస్టింగ్. అండ్ నేను ఊరికే మా డ్రైవర్ని అరే ఆ సినిమా అయింది ఒకసారి చదువు, ఆ సినిమా బై దెన్ వి వుడ్ క్రాస్ ఇట్. సో ఆఫ్టర్ 3-4 అటెంప్ట్స్ ఒకసారి వెంకటాపురం అని చెప్పాడు. అండ్ యూ లుక్ అన్రికగ్నైజబుల్. అంటే మా అందరికీ ఇంకా అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ హ్యాపీ డేస్ టైస్ అని గుర్తుండు. అండ్ ఇన్ దిస్ పోస్టర్ యూ లుక్ సూపర్ డిఫరెంట్ అండ్ సీ ద ఎఫర్ట్ యూ పుట్ ఇన్ టు యువర్ లుక్ ఇన్ టు యువర్ బాడీ, ఎవ్రీథింగ్ చేంజ్ సో మచ్. ఆ పోస్టర్ అంతా నచ్చేసి నేను ఇంటికి వెళ్ళి యూట్యూబ్ గూగుల్ చేసా వెంకటాపురం అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ట్రైలర్. ఇట్ వాస్ సూపర్ కూల్. And Ammai performance kuda, some of your expressions look really nice, man. And then I googled you did Balikavadu, Balikavadu girl. So I thought the performances look really nice. The trailer looks super interesting. Naku Rahul sir actually asal పరిచయం లేదు. రాహుల్ సార్ అంటే షాక్ అవుతుండే. ఆయన మా సీనియర్, సేమ్ మేము శేఖర్ కమలా క్యాంప్ నుంచి వచ్చినాం, సీనియర్స్ని సార్ అని పిలవాలి కదా. సో రాహుల్ సార్ మా సీనియర్, సేమ్ క్యాంప్ నుంచి వచ్చినాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రాహుల్ సార్. హోప్ ద ఫిల్మ్ బికమ్స్ అ బిగ్ సక్సెస్. ఐ నో మనకు సినిమా ఇట్ మీన్స్ సో మచ్. ఎవ్రీ ఫ్రైడే ఇట్ చేంజెస్ అవర్ లైఫ్ సో మచ్. ఐ హోప్ విచ్ ఎవర్ ఫ్రైడే ఇట్స్ రిలీజింగ్, ఐ హోప్ ఇట్స్ అ రియలీ గుడ్ ఫ్రైడే ఫర్ యూ. థ్యాంక్ యూ ఆల్ అండ్ గుడ్ లక్ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ ద ఫిల్మ్. సో 5th సాంగ్ లాంచ్కి మనందరికీ చాలా చాలా ఇష్టమైన, చాలా చాలా ఫేమస్, చాలా చాలా టాలెంటెడ్ సెలబ్రిటీ ఇక్కడ ఉన్నారు. నువ్వు అంత లిస్ట్ చెప్తున్నావు అంటే ఎవరు? ఆయన భలే భలే మగాడు, అందుకే ఆయన నేను అంతగా పొగిడాను. సో ప్లీజ్ మారుతి గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. యాక్చువల్గా మారుతి గారిని పేరు పిలవాల్సిన అవసరం లేదు, నువ్వు భలే భలే మగాడు అయినా కానీ లేచి వచ్చేస్తూనే ఉన్నారు. ఫణికుమార్ గారు వెల్కమ్ చెప్తారు. yes hearty welcome to you sir. అలాగే టీఆర్ఎస్ నాయకులు గౌరవనీయులు మన్ని గోవర్ధన్ రెడ్డి గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్. ఫణి గారు వెల్కమ్ చెప్తారు. ఫిఫ్త్ సాంగ్ లాంచ్ ప్లీజ్. ఎవరో ఎవరో ఎదురుగా కలలా కలలా కనబడి ఎప్పుడు ఎరగని మాయే చేస్తున్నట్టు
ఎదలో ఎదలో ఇప్పుడిక నిజమై నిజమై నిలిచిన తనతో నడిచా అన్నీ నువ్వేనంటూ ఇది ముందరుగని సంతోషం ఉంటుందా ప్రతి నిమిషం అనుకోకుండా నాకు ఎదురయ్యిందా నా గుండెల్లో అడుగేసి లోనంతా తిరిగేసి నన్నిట్ట తను బయటికి లాగేసిందా ఎగిరే ఎగిరే నా మనసే అలనాలేచి పై పైకెగిరే ఊరికే ఊరికే అది వరదై తలదోచే జతగా ఊరికే బ్యూటిఫుల్. ఆల్ రైట్, సో ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సార్, ఇక్కడికి విచ్చేసిన మా గౌరవ తెలంగాణ హోంమంత్రి మాన్యులు గారు నాయన్ నరసింహారెడ్డి గారికి, అలాగే మా డైరెక్టర్ మారుతి గారికి, ఇక్కడ వచ్చేసిన పెద్దల అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మా డాక్టర్ శ్రీధర్ గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ వెంకటాపురం సినిమాకు సంబంధించిన డైరెక్టర్ కానీ, హీరో గారు, హీరోనికి, అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్కి అందరికి కూడా మంచి పేరు తేవాలి, మంచిగా నడిచి వాళ్ళకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఫ్యూచర్లో మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వారందరికీ కూడా టెక్నీషియన్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మారుతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. గుడ్ ఈవినింగ్ అండి. వెంకటాపురం సినిమా నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ నాకు చూపించారు. నిజంగా చాలా బాగా తీశారు సినిమాకి. నిజంగా రియల్ హీరోస్ అంటే డైరెక్టరు, కెమెరామెన్. ఎక్కడున్నారు ఇద్దరు? రెండు పైకి రండి ఒకసారి. అంటే ఒక సినిమాకి ఎంత కష్టపడాలో నిజంగా జెన్యున్గా, ఒక నిజాయితీగా, సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టిన పర్సన్. డిఓపి లేదా? ఓకే. చాలా సిన్సియర్గా చాలా బాగా కష్టపడి చేశారండి. అట్లాగే రాహుల్ నిజంగా ఈ సినిమా కోసం తను వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఉంటూ ఈ కథను నమ్మి, వీళ్ళని నమ్మి తీసుకొచ్చి చేశారు. ప్రతి ఫ్రేము సినిమాలో చెక్కారు. డెఫినెట్గా ఈ సినిమా చూస్తే ఎంత నిజాయితీగా సినిమా తీశారనేది తెలుస్తుంది. అట్లాగే ఈ సినిమా కోసం ఒక 1 year నుంచి మా శ్రేయస్ శ్రీనివాస్ కానీ, అలాగే ఫణన్ కానీ నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా తీశారు. ఈ సినిమా మీరు చూసిన రోజు వీళ్ళ ఎంత సిన్సియర్గా తీశారు, ఎలా తీశారు అనేది మీకు అందరికీ అర్థమవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి విజయం సాధిస్తుంది అనడంలో ఏం డౌట్ లేదు. ఎందుకనంటే మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. కొన్ని సినిమాలు ఏంటంటే ఏదో నవ్వించడానికో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి చేయడానికి ఉంటుంది. ఈ సినిమా అలా కాదు, ఒక కంటెంట్ చెప్పడానికి నిజంగా ప్రయత్నించారు. అట్లాగే బాంబే నుంచి వచ్చిన అమ్మాయి తెలుగు అమ్మాయిలాగానే, అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా తెలుగు నేర్చుకుని మరీ చేసింది. చాలా బాగా ఎఫర్ట్ పెట్టింది. అట్లాగే ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా, హోమ్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి గారికి, అలాగే మా హీరో శర్వానంద్కి, అందరికీ పేరు పేరున అందరికీ చాలా నా తరపున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాని రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అందరూ చూసి తప్పకుండా చూడండి. అసలు మీరు ఈ సినిమా నుంచి 100% ఎంటర్టైన్ అవుతారు. తప్పకుండా చూసి ఈ సినిమాని విజయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో 5 పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఫైనల్ ఆడియో లాంచ్కి వెళ్ళిపోదాం. ఈరోజు మన కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరినీ వేదిక మీద సాదరంగా ఆహ్వానిద్దాం. సో విజయ్ దేవరకొండ గారిని, రాహుల్ రవీంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మల్టీ డైమెన్షన్ వాసు గారిని, స్వామి గారిని, డిఎస్ రావు గారిని, ఎంఎస్ రెడ్డి గారిని, డాక్టర్ కొప్పర్ ఎండి ఎంఎస్ రెడ్డి గారిని, కిషోర్ గారిని, హోమియో కేర్ ఇంటర్నేషనల్ రోహిత్ గారిని, ఏఎం రెడ్డి గారిని, పాజిటివ్ హోమియోపతి ఎండి కిషోర్ గారిని, ప్లీజ్ సార్, సాయి గారిని, గురువు గారు సాయి గారిని, కాశీ విశ్వనాథ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. కాశీ విశ్వనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి.
అనితానాథ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. కోటేశ్వరరావు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు గారిని, హీరో ఆఫ్ దిస్ డే అచ్చు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సింగర్స్ దీపు, శ్రీకృష్ణన్న, మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా రావాలి. అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రఘురామ్, సింగర్ రఘురామ్ని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్. అభిచంద్ర, కరణ్, దాము. సో మ్యూజిక్లో మన వెంకటాపురం మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరినీ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. యామిని అండ్ కీకా ఘోషల్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. పసునూరు శ్రీనివాస్ గారు ఆర్టిస్ట్, మన మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు, ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కో ప్రొడ్యూసర్ ఉమాదేవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. వై జగన్మోహన్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాహుల్ అండ్ మహిమా మక్వానా ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. హీరో అండ్ హీరోయిన్ ఆఫ్ వెంకటాపురం. మణి గోవర్ధన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సిద్ధార్థ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ గారిని రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ సార్ ప్లీజ్. పువ్వాల శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్రముఖ టీఆర్ఎస్ నాయకులు దిలీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. దిలీప్ గారు. ఆర్ వెరీ ఫేవరెట్ హీరో శర్వానంద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టీఆర్ఎస్ నాయకులు అమర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. డాక్టర్ శ్రీధర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు మన కార్యక్రమానికి ఈరోజు తను చాలా బిజీగా ఉన్నా కూడా తన వాల్యుబుల్ టైంని మనకు అందించడానికి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చేసారు గౌరవనీయులు తెలంగాణ పోలీస్ వ్యవస్థకే వన్నె తెచ్చిన నాయకులు హానరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ నాయని నరసింహారెడ్డి గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. కలవకుర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ విజేత రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. అలాగే ఆనంద్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. ఈనాటి ఆడియో మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. ఈనాటి మన కార్యక్రమానికి మీడియా పార్ట్నర్స్ TV9 అండ్ TV1, వనిత, సో ఈనాటి మన అతిథులు శర్వానంద్ గారిని, విజేత రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం మ్యామ్ ప్లీజ్. ఆనంద్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి మన ముఖ్య అతిథులు శర్వానంద్ రెడ్డి గారు హానరబుల్ హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా వెంకటాపురం ఆడియో సిడీని లాంచ్ చేయబోతున్నాం. శర్వానంద్ గారు ప్లీజ్ సార్. మన గౌరవ నాయకులు హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా వెంకటాపురం ఆడియో లాంచ్ జరుగుతుంది. ఆడియో మార్కెట్లోకి మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. శ్రీనివాస్ గారిని కూడా మారుతి గారి చేతుల మీదుగా ఆడియో సిడీని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇవ్వండి ఇవ్వండి బాక్స్. మారుతి గారి చేతుల మీదుగా
లాంచ్ అయింది. ఆడియో సిడీని మారుతి గారి చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నాం. మారుతి గారి చేతుల మీదుగా ఆడియో సిడీని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్. బిగ్ సిడీ లాంచ్ అయింది. మారుతి గారి చేతుల మీదుగా ఆడియో సిడీని లాంచ్ చేస్తున్నాం. మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. మన ముఖ్య అతిథి, ఈనాటి మన కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు నాయని నరసింహారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మ్యూజిక్ మ్యూజిక్ ఎలగొట్టు ఎలగొట్టు మక్కనంత ఎలగొట్టు ఒళ్ళు వచ్చి కనుదించి చేసుకుపోరో పక్కనెటు పక్కనెటు సిగులని పక్కనెటు జాబు జేబుకే కమాంగురో ఎలగొట్టు ఎలగొట్టు మక్కనంత ఎలగొట్టు ఒళ్ళు వచ్చి కనుదించి చేసుకు. మ్యూజిక్ ఆఫ్ చేయండి ఒకసారి ప్లీజ్. పక్కనెటు జాబు జేబుకే కమాంగురో యారం నడిపించే వైపే గంట గంటకి కదిలేరో ఎవరన్నా ఏమన్నా అన్నా ఎర్రి వాళ్ళని వదిలేరో యారం నడిపించే వైపే గంట గంటకి కదిలేరో లగజారే 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 జారే వచ్చే వచ్చో తమ్మే ఓ తమ్మే ఓ తమ్మే నీ గుండె కదిలిందే వచ్చో వచ్చో తమ్మే ఓ తమ్మే ఓ తమ్మే నీ గుండె కదిలిందే. ఈరోజు వెంకటాపురం సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్కు మరి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. శ్రీ మారుతి గారు, శ్రీ మన్య గోవర్ధన్ రెడ్డి గారు, డాక్టర్ శ్రీధర్ గారు, హీరోయిన్లు, సినిమా బృందానికి నమస్కారం. సినిమా మంచిగా ఉందని చెప్పని ఇంతవరకు పాటలు చూపించారు, ఆటలు చూపించారు, మాటలైతే బ్రహ్మాండంగా చూపించారు. ఎందుకంటే దేనికైనా పొగడాలంటే బాగా ప్రచారం చేస్తేనే దాని సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమం చాలా చక్కగా ఉంది. బహుశా సినిమా కూడా చాలా చక్కగా ఉందని భావిస్తాం. సక్సెస్ఫుల్ అవుతుంది. 100 days నడుస్తుంది సినిమా. తప్పకుండా మనమందరం కూడా ఆనందిద్దాం చూసి. ఈ యొక్క ఏదైనా సినిమా ఇవాళ మేము నిజమైన రాజకీయాలు చేస్తే మీరు సినిమా రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు శ్రీధర్ వచ్చిండు, మార్నింగ్ వచ్చి డాక్టర్ శ్రీధర్ వచ్చి మేమంతా తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేసినాం సార్, తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీస్కు ఫస్ట్ బోర్డు రాసిన వాళ్ళు మేమే సార్ అన్నారు. అయితే చాలా సంతోషం అని చెప్పాను. ఇక మీరు తెలంగాణ వాదులు అయితే తప్పకుండా వస్తానని చెప్పని వచ్చాను. తెలంగాణ వాదులు ఇంత చక్కటి పాటలు ఆటలు అన్నీ నడిపిస్తున్నారు. చాలా సంతోషం. ఈ విధంగానే తెలంగాణ సినిమా యాక్టర్లు ఇంకా ముందుకు రావాలా, బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా తెలంగాణ వాణి వేడి అంతా చూపించాలని చెప్పని నేను కోరుతున్నాను. అంటే ఇప్పుడు ఆందోళన మనం దూరం చేసుకోవాలని లేదు. ఇప్పుడు అంతా మనం ఒక్కటే.
ఇక్కడ హైదరాబాద్లో ఉన్నోళ్ళు తెలంగాణలో అంతా తెలంగాణ వాదులే. వాళ్ళని ఎవరిని మనం ఏమనడానికి వీల్లేదు. మన సోదరులు వాళ్ళు అయిపోయినారు. మనం 2 రాష్ట్రాలు విడిపోయినా నేబరింగ్ స్టేట్ పక్కపక్కనే ఉన్నాం. మన బార్డరు ఒకరికొకరు కలుసుకోవాలా, మెలుసుకోవాలా, ఇచ్చిపుచ్చుకోవాలా. మరి మన అక్కడ ముఖ్యమంత్రి అప్పుడప్పుడు మనల్ని గెలుపుతూ ఉన్నాడు. కానీ ఏదైనా మనం మాత్రం కలిసి ఉందాం, మంచిగా ఈ సినిమాను సక్సెస్ చేసుకుందాం. తెలంగాణ హీరోయిన్లను బాగా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న డైరెక్టర్ గారికి, మరి మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ నేను అభినందిస్తూ మీ సినిమా సక్సెస్ కావాలని, తప్పకుండా 100 days నడవాలా, ఈ తెలంగాణ వాణి వేడి వినిపించాలని చెప్పని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు హీరో శర్వానంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. శర్వా, కెన్ వీ హ్యావ్ యూ హియర్? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, హోమ్ మినిస్టర్ గారికి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందరూ ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు అందరూ నాకు బాగా ఇష్టమైన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు. ఎస్పెషలీ రాహుల్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఎప్పటి నుంచో ఈస్ బీన్ ట్రయింగ్ డిఫరెంట్ అండ్ గుడ్ సినిమా. అండ్ ఈ సినిమా చాలా కష్టపడి ప్రేమించి చేశాడు. హీ వర్క్ రియలీ హార్డ్. అంటే 6 pack అంటున్నారు అన్ని. అండ్ మోర్ ఓవర్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ జెన్యూన్ స్క్రిప్ట్ వెంకటాపురం అనేది. బికాజ్ ఐ నో ద స్టోరీ లిటిల్ బిట్. ఎందుకంటే ప్రొడ్యూసర్ సీను నాకు తెలుసు, కొంచెం ఎప్పటి నుంచో తెలుసు. సో గుడ్ సినిమా. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ యువర్ టీమ్. సో చాలా జెన్యూన్గా ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. అండ్ పాటలు, మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు, ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. తన సినిమా పాటలు అన్నీ చాలా బాగుంటాయి, ఎప్పుడు ఆర్ఆర్ కానీ అన్నీ. సో ఐ హోప్ వీ విల్ వర్క్ సమ్ టైమ్ బ్రదర్. సో యా, సో ఇలా ఇష్టమైన వాళ్ళందరూ చాలా నిజంగా కష్టపడి చేశారు ఈ సినిమా. సో ఐ రియలీ విష్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ హిట్ అయ్యే లక్షణాలన్నీ బాగా కనపడుతున్నాయి ఈ సినిమాకి. సో యా, విష్ దెమ్ ఆల్ ద లక్. సో యా, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అచ్చు గారు మాట్లాడతారు సార్, ప్లీజ్. వేణు గారు స్టేజ్ మీద ఉండాలి, హీరో గారు స్టేజ్ మీద ఉండాలి, ప్లీజ్. సో దయచేసి అందరూ కూర్చోండి. Good evening, everybody. Venkatapuram's audio successfully launched today, and thanks to all the guests for coming. And I thank Rahul, I thank Mahima, I thank my director Venu. He just doesn't talk, but actions speak louder than words, and he's an example to it. And I must mention Madhu, the editor, and DOP Sai for giving me a tough job to score and compete with you guys. I would like to thank my singers, each and every one of you. It's been an honor working with you guys, honestly, because I've never worked with Hyderabad singers, so for the first time actually. So thank you guys for making the audio sound so colorful. And my assistant Siddharth is also here. He's a music director now. Thank you for coming. So I hope you'll all like the songs, and I don't wish to kill time. So thank you so much, and thank you again for coming. Srinivas, my brother, thank you so much for giving me the opportunity. So God is good. Thank you. ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన కార్యక్రమానికి అప్కమింగ్ యాక్ట్రెసెస్, బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చారు. చేతనా ఉత్తేజ్, పిచ్చిగా నచ్చవే యాక్ట్రెస్ చేతనా ఉత్తేజ్ని వేదిక మీద రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే కాటం రాయుడు తారాజోల యాక్ట్రెస్ సౌమ్య, చెన్నై టు బ్యాంకాంగ్ యాక్ట్రెస్ శ్రావణి గారు, అండ్ లవ్ షుదా బాలీవుడ్ మూవీ యాక్ట్రెస్ దివ్యాని, అండ్ యాక్ట్రెస్ దీక్ష. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆన్ స్టేజ్, వీళ్ళందరినీ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మా సింగర్స్ వెళ్ళిపోతే ఎలా, ఒకసారి శ్రీకృష్ణ, రఘురామ్ సింగర్స్ కూడా విషెస్ ఇవ్వాలి ప్లీజ్. యా, హాయ్, ప్లీజ్ మీరు మాట్లాడండి లోపల. Hi, good evening everybody, and all the very best to you
do look so gorgeous. And Home Minister Garki namaskaram andi. Good evening everybody. I wish a very 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 good luck to the team. The team is like really pumping out the happiness in their faces. So andarki success ravalani manaspurtiga korukuntunnanu. Good cinema valki, good team, and Shreyas Media producer garki, director valki, Achu garis tracks, they're superb, they're very awesome. I really love the tracks. So all the very best to the team. Thank you. థ్యాంక్ యూ చేతన, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకృష్ణ, దీపు అందరూ కలిసి విషెస్ చెప్తారు వన్ బై వన్. బెస్ట్ విషెస్ టు వెంకటాపురం టీమ్. ఈరోజు మేము అచ్చు గారి మ్యూజిక్లో మేమందరం కూడా పాడినందుకు వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ రాహుల్ గారు అలాగే మహిమ గారు. అండ్ బెస్ట్ విషెస్ టు శ్రీనివాస్ గారు అలాగే ఫణి గారు, డైరెక్టర్ గారు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ వెంకటాపురం అండ్ అచ్చు గారు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఆయనకి ముందు కూడా పాడాను, ఈ సినిమాలో పాడడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Best wishes to the whole team of Venkatapuram, and thank you so much Achu garu for the wonderful opportunity, and thank you so much. ముంబై నుంచి వచ్చారు ఈ కార్యక్రమం కోసం కేకా ఘోషల్. ఎగిరే ఎగిరే సాంగ్ యాజిని గారితో కలిసి పాడారు. సో మీ బెస్ట్ విషెస్. Thank you so much for having me in this film. I'm very happy to be a part of this film. Thank you so much, Achu. Thank you so much, everyone. All the best for the team. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ వెంకటాపురం ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ షూర్లీ ద మూవీ విల్ బికమ్ అ వెరీ బిగ్ సక్సెస్. అండ్ కొక్కరొక్కో అనే సాంగ్ ఈ మూవీలో నాకు ఈ సాంగ్ పాడే ఆపర్చునిటీ ఇచ్చినందుకు అచ్చు గారికి ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఇంకా స్పెషల్ ఈ సాంగ్ ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణ అండ్ దీపుతో పాటు నేను ఈ సాంగ్ షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ అండ్ ఆల్ ది సింగర్స్. అండ్ ఇప్పుడు సౌమ్యాని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. Good evening, one and all. First of all, I saw the trailer long back, and it looks very promising. And I didn't know it was Achu's music in this film, and I would like to wish you all the best, Achu, and the whole team. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ విజేత రెడ్డి గారిని అలాగే డాక్టర్ శ్రవంతి శ్రీధర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. Hello everyone, it's me Deeksha. First of all, I would like to thank the Shreyas Srinivas Garu for inviting me here. I'm very glad to be a part of this audio launch. And the other thing is, I just came actually. I've never gone through the audio clips as well. So I wish the team all the very luck. Thank you so much. థ్యాంక్ యూ సో Thank మచ్. you. మ్యామ్ ప్లీజ్, విజేత గారు ప్లీజ్. డాక్టర్ విజేత రెడ్డి గారు మన వెంకటాపురం టీంకి విషయం చెప్తారు ప్లీజ్. వెంకటాపురం సినిమా ఆడియో రిలీజ్కి విచ్చేసినటువంటి మా పూజ్యులు గౌరవనీయులు మా పార్టీ పెద్దలు నాయన నరసింహారెడ్డి గారికి, అట్లాగే నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి, అలాగే నా తమ్ముడు శ్రీధర్కి, ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సినిమా ఇండస్ట్రీ అంటే నాకు కూడా మొదటి నుంచి చాలా ఇష్టం. నేను కూడా చిన్నప్పుడు నేనే సినిమాకి రైటర్గా ఉండి నేనే యాక్టింగ్ చేసేదాన్ని. ఎప్పటి నుంచో చాలామంది చెప్తా ఉంటారు సినిమాలలో నీకు చాలా లక్ ఉంది అని. కానీ ఇవాళ శ్రీనివాస్ ద్వారా నేను ఈ స్టేజ్ ఎక్కడం జరిగింది. నిజంగా ఆ లక్ శ్రీనివాస్ తోటే స్టార్ట్ అవుతుందేమో. ప్రొడ్యూసర్గా అతను ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని ఖచ్చితంగా ఇప్పుడు మా నాయన నరసింహారెడ్డి గారితో మా చేతుల మీదుగా మీరు ఆడియో రిలీజింగ్ ఫంక్షన్ చేసిర్రు. ఖచ్చితంగా ఇది 100 రోజులు ఆడి తెలంగాణలో ఆంధ్రాలో అంతా కూడా బంపర్ సూపర్ హిట్ అవుతుందని మీ అందరికీ కూడా ఈ టీం తరఫున మా తరఫున అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజేత గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్ గారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నమస్కారం అండి. సభకు పిలవగానే మా కోరికను మన్నించి వచ్చిన మా రాష్ట్ర హోంమంత్రి నాయన నరసింహారెడ్డి సార్ గారికి మేము పెద్ద నాయన అని పిలుచుకుంటాము తెలంగాణలో. అదేవిధంగా మా ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు కూడా వచ్చేది ఉండే, అనుకోకుండా కొన్ని అనివార్య కార్యాలు రాలేకపోయారు.
అదేవిధంగా మా బ్రదర్ మన్న గోవర్ధన్ రెడ్డి అన్న గారికి, మా మిత్రుడు శ్రేయా శ్రీనివాస్, అంటే మిత్రుడు అనకన్నా ఆప్తుడు, నా తమ్ముడు అనొచ్చు, తనకు, హీరో రాహుల్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ మారుతి గారికి, హీరోయిన్ మహిమ గారికి, అదేవిధంగా మా అక్క పిలవగానే వచ్చినందుకు విజితారెడ్డి గారికి, మా సార్ ఆనంద్ రెడ్డి గారికి, నా ఫ్రెండ్ రవి శర్మ గారికి, రవి గారికి, అమర్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా అందరికీ స్వేచ్ఛ ఇచ్చి చాలా ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా అన్ని సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది, సినిమాటోగ్రఫీ ద్వారా కూడా. అదేవిధంగా ఈ సినిమా వెంకటాపురంలో నటించిన ప్రతి ఒక్కరికి ఇది మంచి సక్సెస్ కావాలి. శ్రేయా శ్రీనివాస్ ఎంతో కష్టపడి దీన్ని నిర్మించిండ్రు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నెక్స్ట్ బాహుబలి రిలీజ్ అవుతుంది, బాహుబలి తర్వాత నెక్స్ట్ వెంకటాపురమే ఉంటుంది, వేరే ఏ సినిమాలు ఉండవు. ఈ 2 సినిమాలే వస్తున్నాయి. సో దయచేసి సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటూ, అదేవిధంగా మా మిత్రులు తెలంగాణ వాదులు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వెంకటాపురం మూవీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సిద్ధార్థ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటాపురం టీమ్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఒక 2 minutes నేను అచ్చు అన్న గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. సో అచ్చు అన్నకు నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. అండ్ ఆయన ఎలా కష్టపడతారో నాకు తెలుసు. అండ్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఆయన కంపోజింగ్కి అసలు ఆయన ఇంకా కీబోర్డ్ మీద కూర్చుంటే ఇంకా అలా చూస్తూ ఉండిపోతాను అంతే. అండ్ అలాంటిది ఆయనకు నేను చెన్నైలో వచ్చిన ఫ్లడ్స్ వల్ల దూరం అవ్వాల్సి వచ్చింది. సో మళ్ళీ వీలైనంత త్వరగా అచ్చు అన్నని చేరుకుంటాను. సో ఐ విష్ అచ్చు అన్న ఆల్సో ఆల్ ద బెస్ట్. ఈజ్ లైక్ మై బ్రదర్. ఆయన నన్ను చాలా ఆయన గైడెన్స్ వల్ల ఈరోజు నేను మ్యూజిక్లో ఒక 2-3 స్టెప్స్ ముందరికి వేసాను. సో ఐ థ్యాంక్ అచ్చు అన్న. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ వెంకటాపురం టీమ్ ఆల్సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇందాక నుంచి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ బ్యూటిఫుల్ గర్ల్ ఏం మాట్లాడుతుందో ఏంటో అని. నువ్వు వచ్చినప్పటి నుంచి దాని గురించి వెయిట్ చేస్తున్నావు అని నాకు తెలుసు. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ మహిమ మక్వానా టు స్పీక్ a few words please. Hello everyone, Andarki Namaskaram. Firstly, I'd like to thank everybody for gracing the event with your presence. And it's been an immense pleasure working with such brilliantly talented people. I'm very glad Venkatapuram happened to me. It's definitely not a very ordinary film. It's a different film. And I'd like to thank everybody for motivating us, loving our work, looking forward for the brilliant release. Thank you so much. All the best. Advanced congratulations also. థ్యాంక్ యూ మహిమ. సో ఇప్పుడు డైరెక్టర్ వేణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేణు గారు, కెన్ వీ హ్యావ్ యూ హియర్ ప్లీజ్? అందరికీ నమస్కారం అండి. సో ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి తర్వాత ఫనీ అనే గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా కోసం ఒక 3 టెక్నీషియన్లు చాలా కష్టపడ్డారు. ఫస్ట్ కెమెరామెన్ సాయి గారు. సో రోజు కూడా అతనికి టాస్క్ ఉండేది. సాయి గారు లేరు, ఏదో షూటింగ్కి వెళ్ళారు ఆయన. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడు మర్చిపోలేను నేను మిమ్మల్ని. సో మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు నా సినిమా కోసం. సో ఐ నెవర్ ఫర్గెట్ యూ. థ్యాంక్ యూ సాయి అన్న. నెక్స్ట్ ఎడిటర్ మధు గారు, ఊపిరి మధు గారు అని అంటారు. సో తను సూపర్గా కట్ చేశారు మూవీని. ఎలా అంటే అసలు నాకు నేను ఎలాగైతే కోరుకున్నాను సినిమాని ఇలా ఉండాలి అనేసి, సో యాజ్ ఇట్ ఈస్గా అతను నాకు అంత అవుట్పుట్ ఇచ్చారు. సో మధు గారు చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా సపోర్ట్ చేశారు. ఒక ఫస్ట్ మూవీ ఒక కొత్త డైరెక్టర్కి ఇంత సపోర్ట్ చేయడం నిజంగా నేను మర్చిపోలేకపోతున్నాను మిమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ అచ్చు గారు. అసలు నా మూవీకి అచ్చు గారు వర్క్ చేయడం నిజంగా నేను గ్రేట్ఫుల్ భావిస్తున్నాను. ఎందుకంటే నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అతను. సో నేను మీకు తెలుసా
సినిమా నుండి నేను రియల్గా నేను చాలా పెద్ద ఫ్యాన్ని. సో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నా సినిమాకి పనిచేయడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ సినిమాకి ద బెస్ట్ ట్యూన్స్ ఇచ్చారు నాకు. సో బెస్ట్ ట్యూన్స్కి మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది మీకు సినిమా థియేటర్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అచ్చు గారు. తర్వాత రాహుల్ గారు. సో చాలా ఒక 3 years నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం రాహుల్ గారు నేను. సో చాలా కష్టపడి చాలా ఇష్టంతో చేసాం ఈ వెంకటాపురం సినిమాని. సో రాహుల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను. నెక్స్ట్ మహిమ మక్వానాయుడు గారు, ద హీరోయిన్ ఆఫ్ వెంకటాపురం. సో తను చాలా కష్టపడింది. ముంబై అయినా తెలుగు రాకున్నా కూడా నేను ఇచ్చిన చాలా తక్కువ టైంలో ఆ స్క్రిప్ట్ని అతను అర్థం చేసుకొని, అంటే నాకు కూడా అంత టైం ఉండేది కాదు, తనకు కూడా రోజు టాస్క్లా ఉండేది. సో తను చాలా కష్టపడింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మహిమ గారు. తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్టులకి, అజయ్ గారికి, అజయ్ ఘోష్ గారికి, తర్వాత అభి గారికి, సో ఇలా రంగదం గారికి, సో ఇలా అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా మీరందరూ చాలా సపోర్ట్ చేశారు. మీరు దొరికారు కాబట్టి వెంకటాపురం అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. 100% ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికీ నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే ఒక సెన్సేషనల్ని క్రియేట్ చేస్తుంది మూవీ అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేణు మడికంటి గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు హీరో రాహుల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శర్వానంద్ గారికి, విజయ్ గారికి కంగ్రాచులేషన్స్. వాళ్ళ సినిమాలు చేసిన సినిమాలో వన్ నేషనల్ అవార్డ్స్. సో ఐ పర్సనలీ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. అలానే రాహుల్ రవీంద్రన్కి, ఇక్కడ వచ్చిన హీరోలకి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ గ్రాండ్ సక్సెస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ మా హోమ్ మినిస్టర్ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్. స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా ఫ్రెండ్స్. అంటే మేము ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసినప్పటి నుంచి దేవ్ ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ ద ఫిలిం, దేవ్ ఆల్వేస్ బీన్ ప్రేజింగ్ అండ్ క్యారింగ్ ఆఫ్ ఫిలిం ఫార్వర్డ్. సో మీడియా ఫ్రెండ్స్ అందరికీ పర్సనల్గా ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ ఇట్. కీప్ సపోర్టింగ్ అస్. మేము చాలా కష్టపడి చేసాం ఈ సినిమా. ఇట్స్ బీన్ నాట్ 6 months 7 months జర్నీ కాదు, ఆల్మోస్ట్ ఒక 3 years జర్నీ నాది, డైరెక్టర్ది, ఇంకా ప్రొడ్యూసర్స్ది. ప్రొడ్యూసర్స్కి వచ్చే వరకు శ్రేయస్ శ్రీనివాస్ గారు, ఇంకా ఫనీ గారు, దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ టు మీ. మేము అనుకున్న ఒక బడ్జెట్ ఆల్మోస్ట్ సినిమా డబుల్ బడ్జెట్ అయింది, కానీ ఏ రోజు సినిమా ఆపకుండా చాలా ప్యాషన్గా ఈక్వేషన్స్ మా కో ప్రొడ్యూసర్ గారు సీతారాం గారు, సో వీళ్ళందరూ కలిసి ఒక మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. మా డైరెక్టర్ వేణు గారు, యాక్చువల్లీ వేణు నన్ను లాస్ట్ 3 years బ్యాక్ కలిసాము. ఈ సబ్జెక్ట్ ఇది కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ అండి, మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలాంటి సబ్జెక్ట్కి ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడం చాలా డిఫికల్ట్, కానీ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ టాలెంట్, ఇన్ హిస్ వర్క్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆయన చెప్పిన కంటే ఇంకా బాగా తీశారు. సో ఇవాళ ఈ సినిమాకి ఇంత సెన్సేషన్ క్రియేట్ అయింది యూట్యూబ్లోనైనా, ఫేస్బుక్లోనా, ఆన్ సోషల్ మీడియా, అంటే ద హోల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ ఫర్ కమింగ్ అప్ విత్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. సేమ్ థింగ్ గోస్ విత్ మై డిఓపి. ఒక సినిమా డిఓపి అంటే చాలా వరకు ఒక హీ డస్ హిస్ వర్క్ అండ్ గెట్స్ ఆఫ్, బట్ ఈ సినిమాకి డిఓపి హ్యాస్ బీన్ లైక్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం. సో ఐ వాంట్ పర్సనలీ థ్యాంక్ సాయి ప్రకాష్ గారు అండ్ అచ్చు అందరికీ తెలుసు అచ్చు ఇస్ వెరీ టాలెంటెడ్, కానీ ఈ సినిమాతో ఐ థింక్ అచ్చు విల్ గెట్ దట్ బిగ్ కమర్షియల్ సక్సెస్, ఎందుకంటే హిస్ వర్క్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ అవుట్, ఎస్పెషలీ హిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎవ్రీబడి ఈస్ ప్రేజింగ్ ద సాంగ్స్, బట్ ఐ హ్యావ్ టు సే జస్ట్ వెయిట్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్. మహిమ ప్రతి సీన్లో షీ ate me up. She's such a good performer. I'm very glad and I'm very excited that we got to work with such a talented heroine. She set the bar for all the other actors to follow. So thank you, Mahima. ఈ సినిమాలో చేసిన అజయ్ ఘోష్ గారు, అజయ్ గారు అండ్ ప్రతి ఆర్టిస్ట్, ముగ్గురు అబ్బాయిలు ఉంటారు, రాథోడ్, శివ అండ్ అతను చాలా బాగా చేశారు. ఐ థింక్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ ఈజ్ గోయింగ్ టు, ఈ సినిమాలో చాలా తక్కువ క్యారెక్టర్స్ కానీ అందరు చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు. సో ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్. మధు గారు ఈ సినిమాకి ఎడిటింగ్ చాలా ఆల్మోస్ట్ హీఈస్ గివెన్ బ్యూటిఫుల్ కట్ ఫర్ దిస్ ఫిలిం. సో థ్యాంక్ యూ మధు గారు. ఎవరు నా పేరు మర్చిపోయి ఉంటే క్షమించండి. అలానే ఈ సినిమాలో చేసిన పిఆర్ఓస్ అందరికీ ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ స్టాండింగ్ బై ద ఫిలిం, సపోర్టింగ్ ద ఫిలిం. త్వరలో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ఫిలిం. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. టైసన్ ఈజ్ బ్యాక్, రాబోతున్నాడు అతి త్వరలో. వెల్, మరి ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు శ్రీనివాస్ గారు. సార్ ప్లీజ్ సార్, ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద మూవీ అండ్ యువర్ క్యారెక్టర్. శ్రేయా మీడియాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ముఖ్యంగా ఈ యొక్క చిత్రంలో ప్రతి ఒక్కరు యంగ్ టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. పర్టికులర్లీ డైరెక్టర్ గారు వేణు గారు, అదేవిధంగా మరి యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ బ్యాక్బోన్గా ఉంటేనే ఏదైనా మనం ముందుకు పోగలుగుతుంది సినిమా ఇండస్ట్రీలో. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. వాళ్ళు సక్సెస్ అయితే మరి రాబోయే కాలంలో మంచి మంచి చిత్రాలను మనకు అందిస్తారని, అదేవిధంగా అచ్చు గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మీరు ఇందాక చూశారు మంచి మంచి సింగర్స్తోని, కృష్ణ వాళ్ళతోని కూడా మరి ఈ యొక్క చిత్రంలో పాడించారు. ఎనర్జెటిక్ అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీం ఉంది కాబట్టి తప్పకుండా కథ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంది. రాహుల్ మంచి డైనమిజం ఉంది. రాహుల్కి కూడా మంచి ప్రాజెక్ట్ అవ్వాలని, మరి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇది మంచి ప్రాజెక్టుగా వాళ్ళ జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి మరి 100 days ఫంక్షన్ అచ్యుత్ గారు ఈరోజే ఎంగేజ్మెంట్ లాంటిది చేసుకున్నారు. మరి ముందుంది పెళ్లి లాంటి సందడి చేసుకోవాలని, 100 రోజులు ఈ యొక్క చిత్రం విజయవంతంగా నడవాలని, ప్రదర్శించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికీ నమస్కారం. గుడ్ సినిమా శ్రేయ మీడియా నిర్మించినటువంటి ఈ వెంకటాపురం అనే సినిమా ఇన్స్పైర్డ్ బై ఏ ట్రూ స్టోరీ అద్భుతంగా ఉంది. ఇందులో ఒక పాత్ర వేసే అవకాశం నాకు ఇచ్చినటువంటి దర్శకులకి, నిర్మాతలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరి కృషి సినిమా విడుదలైన తర్వాత మనకు తెలుస్తుంది. ప్రత్యేకించి పాటలు అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా బాగా ఆడాలని, అందరికీ సంతోషం కలిగించాలని కోరుతూ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈనాటి మన కార్యక్రమానికి స్పాన్సర్స్ డాక్టర్ కాపర్, ఒమేగా, కళామందిర్, బిగ్ సి, సెల్కాన్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, శ్రీ శ్రీనికేతన్ కాకినాడ, BNU, ఎస్ఆర్ ఫ్యాషన్ స్టూడియో, ఈరోజు యాంకర్ కట్ డ్రెస్ కట్ సి ఎస్ఆర్ ఫ్యాషన్స్, మై స్టోర్, అలాగే అంబికా దర్బార్ బతి. సో మీడియా పార్ట్నర్స్ TV9 NTV, V6, TV1 వనిత. సో మా మ్యాంగో మ్యూజిక్ ద్వారా మ్యూజిక్ మార్కెట్లో విడుదలవుతుంది. యూట్యూబ్లో మ్యాంగో మ్యూజిక్ ద్వారా లైవ్ చూశారు. అలాగే FB లైవ్, ఐ డ్రీమ్ అండ్ శ్రేయాస్ మీడియా. మరొకసారి ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేస్తూ గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ నైట్.